దాంట్లో ఉన్నటువంటి థియరీ ఏమిటి ఫార్ములా ఏముంది? ఫ్యూచర్ లో మనందరూ కూడా బెస్ట్ సైంటిస్ట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మీరందరూ కూడా సైన్స్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటూ, సైన్స్ అనేది ఏముందో మనం ఆరోగ్యంగా ఉండడం కోసమే మంచి హ్యాబిట్స్ అలవాటు అవుతాయి సైన్స్ వల్ల. అంచేత ఆ సైన్స్ యొక్క ఉపయోగాలు, మన సైన్స్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా రోజు అలవర్చుకుంటారని చెప్పేసి మీ అందరినీ కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి, మరి నాకు చూసేటటువంటి అవకాశం కల్పించినటువంటి మీ కరెస్పాండెంట్ గారికి, మీ ప్రిన్సిపాల్ గారికి, మీ స్టాఫ్ అందరికీ కూడా మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వన్స్ అగైన్ మీ అందరికీ కూడా విష్ హ్యాపీ సైన్స్ డే. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి తెలుసు, ఉదయం మేల్కొన్న మొదలు రాత్రి నిద్రపోయే వరకు కూడా మనం ఉపయోగించే ప్రతి వస్తువు సైన్స్. ఉదయం రావగానే డ్రెస్ పెట్టుకుంటాం, అదేంటి ప్లాస్టిక్ ఏంటి, అది కూడా రసాయనిక సమ్మేళనమైన ప్లాస్టిక్ పేస్ట్ వాడతాం. లేదు మన ఫుడ్, ప్రతి ఒక్కటి కూడా సైన్స్ తో ముడిపడి ఉంటుంది. సైన్స్ లేకుండా మన జీవనంలో మన జీవితమే లేదు. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా సైన్స్ యొక్క ఆవశ్యకతను తెలుసుకుంటూ, రేపటి రోజున భారతదేశానికి పేరు ప్రఖ్యాతం వహించేటువంటి విస్తృతమైనటువంటి శాస్త్రవేత్తలుగా కావాలనేది మా యొక్క ఆకాంక్ష. మరి శ్రీసర్వాణి ఆకాంక్ష కూడా అదే. రేపటి రోజున మీరు ఈ జగతికి ప్రగతి సూచనలుగా మీరు వెలుగొందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఉన్నారు. సముద్రాలు, చెరువులలో ఉన్న నీరు సూర్యుని ఉష్ణోగ్రతకు ఆవిరిగా మారుతుంది. Warming is the long-term heating of Earth's surface, increase in raising the levels of greenhouse gases. Example: CFCs, carbon dioxide and other pollutants.